ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ ఈస్ ఆర్థోగోనల్ అన్నాడు టు ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కిల్స్ అని చెప్పి ఎన్ని సర్కిల్స్ ఇచ్చాడు 3 సర్కిల్స్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు చూడండి ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ ఆర్థోగోనల్ క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో ఈ ఆర్థోగోనల్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా రావడానికి అయితే అవకాశం ఉంది. ఈ మోడల్ ఎవరు మిస్ కావద్దు. ఇది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఏ విధంగా సాల్వ్ చేయాలి ఒకసారి చూడండి. మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్తూ వస్తున్నాను, ఇప్పుడు చెప్తాను. ఓకే, అదేంటి అని అంటే మీకు ఏ క్వశ్చన్ సర్కిల్స్లో లేదా సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఫస్ట్ ఏం చేసుకుంటాం, ఇచ్చిన సర్కిల్స్ లేదా ఇచ్చిన పాయింట్స్ని తీసుకుంటాం. ఓకే, సో ఇచ్చిన పాయింట్స్ తీసుకొని వాటి నుంచి సాల్వ్ చేయాలి. సో మీరు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మైండ్లో, క్వశ్చన్ ఇస్తే క్వశ్చన్లో సర్కిల్స్ ఉంటే సర్కిల్స్ తీసుకుంటాం, పాయింట్స్ ఉంటే పాయింట్స్ తీసుకుంటాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 సర్కిల్స్ ఉన్నాయి. సో ఒక సర్కిల్ని ఎస్ అని, ఇంకో సర్కిల్ని ఎస్ డాష్ అని, ఇంకో సర్కిల్ని ఎస్ డబల్ డాష్ అని తీసుకున్నాం. లేదంటే S1 S2 అని తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. లేదా ఈ రెండని చేయొచ్చు, ఈ రెండని చేయొచ్చు. అప్పుడు ఈ రెండు చేస్తే ఒక ఈక్వేషన్, ఈ రెండు చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుందని చెప్పాను కదా. సో ఆ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు పాయింట్స్ వస్తాయి. వాటి నుంచి లెంత్ ఆఫ్ టాంజెంట్ అలా చేయాలన్నమాట. అర్థంగా ఇది ప్రాసెస్. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఇచ్చిన క్వశ్చన్ ఎస్ డాష్ అని, ఎస్ డబల్ డాష్ అని, ఎస్ అని, ఎస్ డాష్ అని, ఎస్ డబల్ డాష్ అని రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఎస్ మైనస్ ఎస్ డాష్ చేస్తా. ఎస్ అంటే ఏంటి, ఈ సర్కిల్, ఎస్ డాష్ అంటే ఈ సర్కిల్. సో ఇప్పుడు ఈ రెండు సర్కిల్స్ రాశాను. సో ఫస్ట్ సర్కిల్ ఏంటి, x² + y² + 2x + 17y + 4 = 0. ఓకే, సరిపోయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ సర్కిల్ ఇదేంటి, S1 ఇది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మైనస్ చేయండి, మైనస్ ప్లస్ సైన్స్ చేంజ్ తెలుసు కదా, ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, y² క్యాన్సిల్, ప్లస్ మైనస్ ఉంది కాబట్టి. -7 + 2 -5x. నెక్స్ట్ +7 - 6y +11y +11 +4 -11 ఎంత అవుతుంది, -7 = 0. దీని ఈక్వేషన్ నెంబర్ 1. S మైనస్ ఎస్ డాష్ సాల్వ్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది, ఎస్ డాష్ మైనస్ ఎస్ డబుల్ డాష్ అని సాల్వ్ చేయొచ్చు, అండ్ ఎస్ మైనస్ ఎస్ డబుల్ డాష్ అని సాల్వ్ చేయొచ్చు. ఈ రెండు చేస్తే ఇంకో ఈక్వేషన్ వస్తుంది. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేసాము, ఎస్ మైనస్ ఎస్ డాష్ చేసాము కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఎస్ మైనస్ ఎస్ డబుల్ డాష్ అని చేసుకోవచ్చు, ఎస్ మైనస్ ఎస్ డబుల్ డాష్ అని చేసుకోవచ్చు. సో నేను ఎస్ మైనస్ ఎస్ డబుల్ డాష్ చేసా. ఇదిగోండి, ఎస్ అంటే ఏంటి, ఈ సర్కిల్, ఎస్ డబుల్ డాష్ అంటే ఈ సర్కిల్. ఇప్పుడు రెండింటిని సాల్వ్ చేయండి. ప్లస్ మైనస్ క్యాన్సిల్, ప్లస్ మైనస్ క్యాన్సిల్, ఇంకేముంది చూడండి, +2x ఇంకొంది +x ఏమవుతుంది, +3x సరిపోయిందా. ఓకే, +17y -2y -5y ఇంకేముంది, +4 -3 ఇట్స్ నథింగ్ బట్ +1 = 0. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎస్ మైనస్ ఎస్ డబుల్ డాష్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 3 వస్తుంది. సో ఈక్వేషన్ నెంబర్ 2 వస్తుంది, అదే ఇది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి పాయింట్స్ వచ్చాయి. ఇదిగోండి అలాగ వచ్చి ఒకసారి చూద్దాం. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ఎలా సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలంటే ఏం చేసుకోవాలి, సెంటర్ నుంచి తీసుకోవాలి. ఓకే, చెప్పా కదా. సో ఫస్ట్ సెంటర్ ఏముంది, 11 ఉంది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికే రావాలన్నమాట. అంటే ఏంటి, 11 -7 -5 11. సో అది తీసుకున్నాం చూడండి, 11 -7 -5 11. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్, ఇది కూడా సేమ్ అంతే. ఇదేమవుతుంది, -5 1 3 అండ్ -5 అవుతుంది. -5 1 3 అండ్ -5. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏడి మైనస్ బీసీ ఫార్ములా సాల్వ్ చేస్తాను. చూడండి, 11 × 1 11, 5 × 7 25, ఫార్ములా మైనస్ ఉంది కదా. సో -25. ఇది చూడండి, -7 × 3 ఏమవుతుంది, -21, 1 × -5. సో ఇది యాక్చువల్గా -5 కానీ ఫార్ములాలో ఒక మైనస్ ఉందన్న. ఇదిగోండి ఏడి మైనస్ బీసీ. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో అప్పుడు ఏమైపోద్ది, +5. ఓకే, నెక్స్ట్ 1/5 5 ఏమవుద్ది, -5 -5 +25 సరిపోయింది కదా. 3 × 11 -33. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది, ఎక్స్ వాల్యూ +11 -35 -24 y/-21 + 5 -16 =
ఇది చూడండి +25 - 33 ఏమవుతుంది? -8. ఓకే. సో, ఇప్పుడు చూడండి ఈ రెండిటిని సాల్వ్ చేయండి. మనకి x వాల్యూ వస్తది. ఈ రెండిటిని సాల్వ్ చేయండి. y వాల్యూ వస్తది. మనకి ఎంతొచ్చింది? x వాల్యూ 3, y వాల్యూ 2. అర్థమైంది. సో, 2 పాయింట్స్ వచ్చాయి. అంటే ఇదేంటి? 3, 2. నెక్స్ట్ లెంత్ ఆఫ్ టాంజెంట్ 3, 2. ఓకే. మనం ఒక సర్కిల్ తీసుకోవాలి దీంతో పాటు. సర్కిల్. సర్కిల్ ఏంటి? ఏ సర్కిల్ అయినా తీసుకోవచ్చు. నేను ఈ సర్కిల్ ఫస్ట్ సర్కిల్ తీసుకున్నా. x² + y² + 2x + 17y + 4 = 0. ఓకే. సో, ఇప్పుడు ఈ x ప్లేస్‌లో 3ని y + 2 సబ్స్టిట్యూట్ చేయండి. x² అంటే 3² 9, y² 2² 4, 2x అంటే x ప్లస్ 3. సో, 2 3 జా 6 సరిపోయింది. y ప్లస్‌లో 2 అంటే 17 × 2 ఈస్ నథింగ్ బట్ 34. +4 మిగిలింది. సో, +4 ఇవన్నీ ప్లస్ చేస్తే ఎంత వస్తది? √57. ఇదేంటిది గుర్తుపెట్టుకోండి r. ఏంటిది? r. ఓకే. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈ కండిషన్ యూజ్ చేశాను ఇప్పుడు. కండిషన్ గుర్తుపెట్టుకోండి. h - x² - y - q² = x² లేదా a - b² లేదా ఇలాగని రాసుకోవచ్చు. ఓకే. a - b, b - c = r² అని రాసుకోవచ్చు. లేదా r - h² - y - k² r². అంటే ఏంటి? h, k ఏదైతే ఉన్నాయో h ప్లేస్‌లో 3ని k ప్లేస్‌లో 2ని సబ్స్టిట్యూట్ చేసేయడమే. ఇప్పుడు చూడండి x h ప్లేస్‌లో ఎంత 3 x - 3² ప్లస్ y k ప్లేస్‌లో 2 y - 2² r². r ఎంత వచ్చింది? 57 వచ్చింది. సో, √57² స్క్వేర్‌కి రూట్ క్యాన్సిల్ అయిపోద్ది కదా! 57 మిగులుతది. a - b² a² + b² - 2ab a² + b² - 2ab. ఓకే. సో, ఈ విధంగా ఇక్కడ a - b² ఫార్ములాని అప్లై చేశా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ టర్మ్ నాకేమవ్వాలి? 0కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఏంటి? 57 అనేది తీసుకురావాలి. ఇది టోటల్ ఈక్వేషన్ అటెళ్ళాలి. ఈ 57 చిన్నది ఉంది కదా! సో, దీన్ని తీసుకొచ్చేయండి. అప్పుడు ప్లస్ అనేది వస్తే ఏమవుతుంది? మైనస్ అయిపోద్ది. సో, మిగిలిన టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. x² + y² - 6x - 4y + 13 ఇదేమవుతుంది? ఇటు వచ్చేసరికి -57 = 0. సో, -57 + 13 ఇట్స్ నథింగ్ బట్ -44. ఓకే. మిగతా తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. x² + y² - 6x - 4y - 44 = 0. అర్థమైంది కదా! ఇది మన క్వెషన్‌లో అడిగిన ఈక్వేషన్. ఓకే. మన క్వెషన్‌లో అడిగిన సర్కిల్ ఈక్వేషన్ అదే. ఒకసారి రివిజన్ చేస్తే చూడండి. ఏం చేశాను ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్‌ని S అని, S1 అని, S డబుల్ డాష్ అని అనుకున్నా. ఓకే. సో, S - S డాష్ చేశాను. ఒక ఈక్వేషన్ వచ్చింది. S డాష్ - S డబుల్ డాష్ అయినా లేదా S - S డబుల్ డాష్ చేశాను. అప్పుడు ఒక ఈక్వేషన్ వచ్చింది. ఆ 2 ఈక్వేషన్‌లు సాల్వ్ చేస్తే నాకు XY వాల్యూస్ వచ్చాయి. అర్థమైందా? వాట్ ఈస్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ తీసుకున్నాను. అర్థమైందా? ఇక్కడ మనకేందో రేడియస్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఈ కండిషన్ అప్లై చేశా. ఓకే. అప్లై చేస్తే నాకు డైరెక్ట్‌గా సర్కిల్ ఈక్వేషన్ వచ్చింది. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. ఒక ఆన్సర్ సరిపోయిందా చూసుకోండి ఒకసారి. ఎక్కడ తప్పులేదు కదా! ఓకే. ఆన్సర్ మనకేంటి? x² + y² - 6x - 4y - 44 = 0. అర్థమైందా? ఇది ఈ క్వెషన్ యొక్క ఫైనల్ ఆన్సర్.